అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పినట్టు గుర్తు చేశారు. గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు. ఈ 9 నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే 80,000 కోట్లని జగన్ వివరించారు. అమరావతి పేరుతో 52,000 కోట్లు, మార్కెట్ సివిల్ సప్లై ద్వారా 8,000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 5,000 కోట్లు, మొత్తం 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మరి ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బట్టలు నొక్కిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు. తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కార్ మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లతో పాటు బెవరేజెస్ లోని 18,000 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదేనని జగన్ చెప్పారు. చంద్రబాబు చెప్పిన అబద్దాలను, చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని జగన్ తెలిపారు. మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఈ నెలల్లో జరిగిన పరిణామాల మీద ఈరోజు నేను ఇవన్నీ చెప్పా. ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పా. ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు ఇంటరిమ్ రిలీఫ్. ఇంతవరకు 9 నెలలు అయింది. రూపాయి పెంచింది, రూపాయి ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాన పోల. 9 నెలలు అయిపోయింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పిఆర్సీని ఇంతవరకు ఇలా ఐఆర్ ఇవ్వాల. 1వ తేదీనే జీతం అన్నాడు. 9 నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు. మిగతా 8 నెలల్లో నెలలో 1వ తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు. చెప్పండి. 3 డిఏలు పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్ని పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ.
ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. అలా నెక్స్ట్ ఏమన్నా 2017 హై స్పీడ్ రైళ్లు, హై స్పీడ్ ఎంత ఈనాడే, నేను వేరేదేం చెప్పను. ఎందుకనంటే వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ, దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం వీళ్ళందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017 హైబ్రిడ్ క్లౌడ్. ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్. మన సౌదీ అరామ్కో రాష్ట్రానికి సౌదీ అరామ్కో. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు, అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్. ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు. అలీబాబా 2019లో జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జెన్పాక్ట్. హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్త కాదు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అసలు నాకు ఆశ్చర్యం ఒకసారి మీ అందరికీ కూడా తెలియాలా, మనందరికీ పిల్లలు ఉండరు. మన పిల్లలకు మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మన పిల్లలకు చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పమని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదే కదా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి, అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు. ఎన్ని చంద్రబాబు నాయుడు నేర్పిస్తారు.
ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే రాష్ట్రానికి 150 సంస్థలు దర్శనం పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఈయనేం చేసినాడు? వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేసుకున్నారు. జిందాల్ వాళ్ళు డావోస్లోనే, అక్కడ వేరే చోట కూడా కాదు. మన హయాంలో మన మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పిలిపించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు. ఆ ఎన్టీపీసీ, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టులు ఎన్ని మన హయాంలో జరిగినట్టు. మళ్ళా ఈయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్. పోనీ అవకాశం ఉన్న చోట ఇప్పుడు ఈ మనిషి వల్లనే కదా ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. పోనీ అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నారా? అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడీయూ పార్టీ వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్కు మకానా బోర్డు, బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్ పడిస్తా ఉన్నాడు. వాళ్ళని భయభ్రాంతులను చేసి పంపించినాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా? వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మళ్ళీ అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి? వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి. అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి, పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి, చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కిన డీబీటీ. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం. 5 years if you can just hold on. ఈ నెలల్లో జరిగిన నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం